ఎవరు కోరుకోరు ప్రతి ఇంట్లో ఆడపిల్లలతో సహా మగపిల్లలు పుట్టాలని ఏదో సినిమా ఈవెంట్లో చిరంజీవి మనసులో ఉన్న మాట చెబితే ఎందుకు రచ్చ చేస్తున్నారు? ఆయన అలా అనడంతో మీకొచ్చిన నష్టం ఏమిటి? అయినా ఎవరైనా విమర్శలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అయినా రామ్ చరణ్‌కి మొదట ఆడపిల్లే కదా! రెండోసారి మగాడు కావాలనుకోవడంలో తాతయ్య ఆయన కోరిక. దానిని సిగ్గు లేకుండా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఆపేయండి. లేదంటే మహిళలుగా మేము చూస్తూ ఊరుకోమన్నారు. ఇంటికి ఒక అబ్బాయి కావాలని ప్రతి ఆడ మనిషి కూడా కోరుకుంటది. ప్రతి తల్లి కూడా కోరుకుంటది. ఎందుకంటే ఆడపిల్లలు ఎంతో మంది ఉంటారు. అలాగని చిరంజీవి గారు అన్న మాటలో తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ గారికి కూడా ఆడపిల్ల పుట్టింది కాబట్టి రామ్ చరణ్ గారికి ఒక బాబు ఉంటే బాగుండు, మా ఇంటి పేరు నిలబెడతాడు కదా అని ఒక ఆశాసుప్పుని ఆయన అంతమందిలో ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఆ మాటని మన అందరూ కూడా ఎందుకు ఆ విషయాన్ని అంతా ట్రోల్ చేస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు. ఇదేం తప్పుడు మాట కాదు కదా. ఇప్పుడు ఆడోళ్ళే ఉంటే బాగుండు, మగోళ్ళు ఉంటే బాగోదని ఆయన విమర్శించలేదు. కానీ ఆయన మీద విమర్శలు ఎక్కువగా పెట్టి ఆయన్ని బాధ కలిగేలాగా చేస్తున్నారు. కానీ చిరంజీవి గారు అన్న మాటలో ఎంతో అర్థం ఉంది. ఎందుకంటే మన ఇంటి ఆడబిడ్డని ఎదుటి వాళ్ళ ఇంటికి కోడలుగా పంపిస్తాం. అలాగే మనకి ఒక బాబు ఉంటే మన ఇంటికి అవతల బిడ్డను మన ఇంటికి కోడలుగా తెచ్చుకుంటాం. అంటే మన బిడ్డ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తుందో అలాగే అవతల బిడ్డ మన ఇంటికి వస్తుంది కాబట్టి మనకు ఒక వారసులు కావాలని మనం అనుకుంటాం. ఎందుకంటే ఈ సమాజంలో జరిగేదే, దేవుడి సృష్టి ఇదంతా. కాకపోతే చిరంజీవి గారిని కుంచబరచాలన్నట్టుగా ఆయన అన్న మాటలో అర్థం చేసుకోకుండా ఎందుకో విమర్శలు ఇచ్చి ఆయన్ని కుంచిపరిచేలా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎప్పటికీ కూడా కుంచిపరచరు. ఎందుకంటే ఆయన మహాసముద్రం లాంటి వారు. కానీ ఆయన అన్నట్టు వాళ్ళందరికీ కూడా ఇది ఉదాహరణగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యలు కావచ్చు, మీ తల్లిలు కావచ్చు, ఏ తల్లి అయినా కొడుకుని అడుగుతుంది, బాబు ఆడబిడ్డని ఇచ్చావరా, నాకు మనవణ్ణి ఎవరా, నేను ఆడుకుంటాను, మీ నాన్న పేరు ఎట్టుకుంటాను అంటారు. అలాగే చిరంజీవి గారు కూడా ఆయన కొడుక్కి ఒక కొడుకుంటే ఆయనకి ఎంతో గర్వంగా ఉంటుందని ఆయన అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈ పనికిమాల బ్యాచ్ అంతా కలిపి అందరికీ కూడా ఇది పెద్ద ఇష్యూ కింద చేసి ఆయన్ని కుంచపరచాలనుకుంటున్నారు. కానీ మేము ఆయన అభిమానులుగా మేమైతే మహిళలందరం కూడా ఊరుకోము. ఎందుకంటే ఆయనకి బహిరంగ ఆయనకి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన అన్న మాటలో ఎంతో అర్థం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా పేటీఎం బ్యాచ్ అందరూ కూడా ఆయనకి